రీసెంట్గా తమిళనాడు స్టేట్కి సంబంధించిన 5 ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. ఈ జిఐ ట్యాగ్ని ఎవరిస్తారు? జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ అండర్ జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 కింద ఇస్తారు. సో వన్స్ ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ వచ్చాక 10 years వరకు ఉంటాయి. సో ఆఫ్టర్ 10 years అగైన్ రినీవల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో తమిళనాడు స్టేట్కి సంబంధించిన ఈ 5 ప్రోడక్ట్స్ని చూసినట్లయితే ఫస్ట్ వన్ ఉరయూర్ కాటన్ శారీ. ఈ ఉరయూర్ కాటన్ శారీని తిరుచూర్ డిస్టిక్ ఆఫ్ తమిళనాడులో తయారు చేస్తారు. తిరుచూర్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన దేవాంగన కమ్యూనిటీ ఈ శారీస్ని ఎక్కువగా తయారు చేయడం జరుగుతుంది. దీని యొక్క యూనిక్నెస్ ఏంటి అంటే కొరవై బార్డర్. ఈ శారీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జామెట్రికల్ మోటివ్స్ అండ్ షేప్స్తో ఈ బార్డర్ని తయారు చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ వన్ తూయమల్లి రైస్. తూయమల్లి మీన్స్ ప్యూర్ జాస్మిన్. సో జాస్మిన్ లాగా వైట్ కలర్లో అరోమాటిక్గా ఉంటుంది ఈ రైస్ అనేది. అందుకే దీన్ని పర్ల్ రైస్ అని కూడా అంటాం. సో చిన్నగా ముత్యాల్లాగా వైట్ కలర్లో ఉంటాయి అని చెప్పి. సో ఇది మోస్ట్లీ సాంబా సీజన్లో కల్టివేట్ చేస్తారు. లైక్ 135 days నుంచి 140 days వరకు ఈ రైస్ని కల్టివేట్ చేయడం జరుగుతుంది. థర్డ్ వన్ నమ్మక్కల్ కల్చట్టి. నమ్మక్కల్ మీన్స్ సోప్ స్టోన్తో తయారు చేసే కుక్వేర్. దీన్నే కల్చట్టి అని కూడా పిలుస్తారు. మోస్ట్లీ సౌత్ ఇండియన్ కిచెన్స్లో ఈ కుక్వేర్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఫోర్త్ వన్ అంబసముద్రం చోపు సామాన్. అంబసముద్రంలో తయారు చేసే వుడెన్ టాయ్స్. ఫిఫ్త్ అండ్ ఫైనల్ మోస్ట్ వన్ కవిందపాడి నాటు సక్కరై. సో దీన్ని షుగర్ కేన్ నుంచి ప్యూర్గా ఎక్స్ట్రాక్ట్ చేసి తయారు చేసే జాగరి. సో ఈ 5 ప్రోడక్ట్స్కి ఉన్న యూనిక్నెస్ వల్ల ఈ జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది.